అన్నా చెప్పండి మూవీ ఎట్లా ఉంది? ఊరికే ఎవరో కూడా నేచురల్ స్టార్లు అయిపోరండి. ఈ సినిమాతో నాని అన్న మంచి యాక్షన్ స్టార్ అయిపోయాడు. నాని అన్న గారి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్, 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది సార్. అన్న స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని చాలా మంది నెగిటివ్ గా అంటున్నారు కదా, ఏమన్నా అట్లా ఉన్నాయా? నేను అవన్నీ చెప్పను కానీ చిన్నపిల్లలు హార్ట్ పేషెంట్లు చూసి మాత్రం తట్టుకోలేరండి. అంత టూ మచ్ ఆఫ్ వైలెన్స్ ఉంది. సో మాస్ ఆడియన్స్ కానీ అందరికి బాగా నచ్చుద్ది. లేడీస్ కొంచెం డైజెస్ట్ చేసుకోలేరు ఆ క్రైమ్ సీన్స్. అదిరిపోయింది. నాని అన్న నేచురల్ స్టార్ కాదు, యాక్షన్ స్టార్ ఈ సినిమాతో. అది క్లైమాక్స్ లో మాత్రం కార్తీ అన్న వస్తాడు హిట్ 4కి. నెక్స్ట్ సినిమా మన ఢిల్లీ అన్న కార్తీ ఇచ్చారుగా, నెక్స్ట్ 4లో ఆయనే ఉంటాడు. సో అడ్విశేష్ గారు కూడా చేశారు దీంట్లో. ఆ క్యామియో కూడా బాగా వర్కౌట్ ఉంది, చాలా బాగుంది. అంటే 1, 2, 3 మూవీ కదా, ఎలా అనిపించింది? అంటే వేరియేషన్స్ ఏమైనా తెలుసు? నాకు అసలు అది కంటిన్యూషనే, సేమ్ పోలీస్ స్టేషన్ జరుగుతాయి సీన్లన్నీ కూడా. ఫస్ట్ హైదరాబాద్ లో చూపిస్తారు, తర్వాత వైజాగ్ వెళ్ళింది సెకండ్. ఇది గుజరాత్, డెహ్రాడూన్, ఎక్కడ రొటీన్ ఎవ్వరు కనిపించదు. నాకు తెలిసి రిపీట్ ఆడియన్స్ వస్తారు ఈ సినిమాకి. నాని అన్న మామూలు స్కెచ్ చేయాలి ఈ సినిమాతో. 3 కాదన్నది 10 అన్న, ఆల్మోస్ట్ 10. ఏది పనికిరాదన్నా, ఏది పనికిరాదు. ఇట్లా ఏది పనికిరాదు. నాని అన్న నువ్వు ఇట్టు తీసుకొచ్చావు, అది సూపర్ హిట్ అయిపోయిందన్న, సూపర్ హిట్ అయిపోయింది. అది అంతే. ఎవడైనా సరే సినిమా బాగాలేదన్న నరుకుడే కత్తులన్నీ లోపడే రెడీగా ఉన్నాయి, కుప్పలు వచ్చి నరుకుడు. ఏందన్నా నరుకుడు? ఎవడన్నా ఉంటాడా పోతాడా అన్న? ఏందన్నా అది? అబ్బాబ్బాబ్బా ఏం నరుకుడు అన్నది. నాకు లోపడున్న గొంతుకు మొత్తం ఆరిపోయింది ఆ నరుకుడు చూసేసరికి. ఏంద్రా ఆయన ఇట్లా నరికిండేంద్రా ఆయన? యానిమల్ ఇంతకు కూడా పనిచేయదు. దసరా కూడా పనిచేయదు బ్రో, ఇంత కూడా ఏంది బ్రో ఇది? కత్తులు నరుకుతా మళ్ళా. ఏం యాక్టింగ్ అన్నా, ఏం యాక్టింగ్ మేడం? ఆగండి వెయిట్ చేయి. కకృతి కాకపోతే ఏంది మేడం? కకృతి కాకపోతే ఏంది? మనిషికి అనేది అదే కావాలి. నాని అన్న నువ్వు ఆపి రోజువా? నాకు చాలా నచ్చడు మేడం, నచ్చలేదు మేడం. మీరు అయితే నాకు నచ్చలేదు మేడం. బాబా ఏం నరుకుడు. బాగుంది బ్రో, అందరూ కలిసి చూడాలి సినిమా. బాగుంది, చాలా బాగుంది. సినిమా మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? క్లైమాక్స్ ట్విస్ట్ బాగుంటది బ్రో. స్టార్టింగ్ నుంచి కూడా నీకు ఎక్కడ బోర్ కొట్టదు. హిట్ 1, హిట్ 2 ఎట్లా ఎంగేజ్ చేసిందో హిట్ 3 కూడా అంతే ఎంగేజ్ చేస్తుంది. ఇప్పుడు హిట్ 3లో చాలా మంది బూతులు నెగిటివ్ చేస్తారు కదా, మరి ఏమైనా ఉన్నాయి అట్లా? లేదు చిన్నపిల్లలు చూడలేరు. బట్ ఎవ్రీబడి 18+. లేదు బ్రో, అట్లేం లేదు. అసలు సెకండ్ హాఫ్ అయితే పూనకాలే. ఆ ఫైట్స్ కానీ అదిరిపోతుంది. మ్యూజిక్ అంత ఎక్కలే బ్రో. మ్యూజిక్ ఏమంత వన్ మ్యాన్ షో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోయింది బ్రో. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. కాకపోతే కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. అంటే కొంచెం మూవీలో అలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయి, కొంచెం సైకో రిలేటెడ్ మర్డర్స్ ఉన్నాయి కదా, అవి కొంచెం అవాయిడ్ చేయాలి పెద్దవాళ్ళని తీసుకొని వచ్చినట్టు. సాంగ్స్ అంటే ఏం లేవండి, జస్ట్ హీరోయిన్ తో ఒక సాంగ్ ఉంటుంది. ఎందుకంటే ఆడియన్స్ కి కూడా బోర్ కొట్టకూడదు కాబట్టి హీరోయిన్ పెట్టారనుకుంటాను నేనైతే. హిట్ 4 అయితే కార్తీ ఉన్నాడు. సో కార్తీ ఉన్నాడు కాబట్టి బాగానే ఉంటుంది అనుకుంటాను. బట్ కార్తీకి ఇలాంటి వైలెంట్ మూవీ, ఈ వైలెన్స్ ఉన్న మూవీ కార్తీక్ సెట్ అవుతుందో లేదో చూడాలి. ఎందుకంటే నేను ఇప్పటి వరకు కార్తీలో అలాంటి వైలెన్స్ అయితే నేను ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు లవ్ స్టోరీస్, సాఫ్ట్ గా ఉన్న స్టోరీస్ ఎక్కువ. సో చూడాలి ఈసారి కార్తీ మూవీ ఎలా ఉంటుంది. యా, ఆల్రెడీ మనకి కోర్ట్ మూవీతోనే ఆయన వాట్ ఈస్ వాట్ అని చేశారు. చాలా బాగుంది, చాలా బాగా చేశారు. అసలు రియల్లీ గుడ్, ఎక్సలెంట్ ఉంది. హిట్ 2 కంటే కూడా చాలా బాగుంది. అసలు నాని యాక్టింగ్ అయితే సూపర్. అంటే ఇప్పటి వరకు లవర్ బాయ్ గా ఫ్యామిలీ స్టార్ గా ఉన్నాడు కదా, మరి ఇలాంటి సడన్ గా ఎంట్రీ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి, ఎక్సలెంట్. అసలు రియల్లీ గుడ్, మెచ్యూర్డ్ యాక్టింగ్ ఉంది. జాన్ విక్ టైప్ లో ఉంది, చాలా బాగుందండి. హిట్ 3 అయితే కథ లేదన్న, మెయిన్ కథ లేదు. ఓన్లీ ఎలివేషన్స్ తో బీజిఎం తో నడిపాడు సినిమా అంతా కూడా. బట్ ఫస్ట్ హాఫ్ అంటే ఏదో మర్డర్ చేస్తున్నారు అంటే ఫస్ట్ 1 to 2 చూసినట్టు అనిపిస్తుంది ఫస్ట్ పార్ట్ అంతా. బట్ ఓకే, ఆ బీజిఎం వల్ల కొంచెం ఇంట్రెస్ట్ గా చూడబుద్ధి అవుతుంది. బట్ సెకండ్ హాఫ్ ఏంటంటే ఎందుకు చేస్తారు
చేస్తున్నారు ఎవరు చేస్తున్నారు అని మర్డర్ మోటివ్ అని తెలిసిపోతుంటది. బట్ సెకండ్ హాఫ్ అంతా ఒకే దుక్కుని ఉండడం వల్ల ఏదో నాని గారు ఉన్నారు 1-2 హైప్ వాడుకున్నారు తప్ప సినిమా అంతా కూడా ఎంత ఒక బీజంతో నడిచిందానికి వచ్చాను సినిమా అంతా కూడా. ఇంకా నాని గారు యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే కొత్త అవతారం అయితే చూపించారు నాని గారు, నిజంగా చెప్తే కొత్త అవతారం చూపించారు. అరగడం కానీ ఆ మాస్ యాక్టింగ్ కానీ క్రూరత్వం కానీ సూపర్ అన్నమాట. అంటే ఇన్నాళ్ళు క్లాసిక్ అనుకునే జనాలు మోసపోయారు, ఇక్కడ నుంచి అసలైన రూపం చూపిస్తున్న సినిమాలో డైలాగ్ ఉండదు. నిజంగా డైలాగ్ డెస్టినేషన్ చేశాడు, నిజంగా చాలా అంటే చాలా క్రూరత్వంగా నటించాడు. బట్ శైలి ఫ్యామిలీ అంతా చూడలేదు అంటున్నారు. లేదు అంత వంగరగా ఏం లేదు, లాస్ట్ 30 minutes మాత్రం రక్తపాతం ఉంది, మిగతాదంతా నార్మల్ సినిమా లాగా అనిపించింది. బట్ శైలిష్ గారు నాని గారు ఇమేజ్ ని అండ్ ఫస్ట్ పార్ట్ ఉన్న ఇమేజ్ ని వాడుకుని సినిమా తీసి అనుకున్న కథ కాబట్టి నాకైతే యాక్షన్ పార్ట్ గట్టిగానే పెట్టారన్న. లాస్ట్ 30 minutes అవెంజర్స్ టైప్ లో అడిశేష్ గారు వస్తారు, శ్రీనిధి గారు ఫైట్ మొత్తం 30 minutes చాలా గూజ్ బంప్సే ఉంటాయి. బట్ సినిమా అంతా కూడా మనకు తెలిసిపోతుంటది అనమాట. సో కథ అయితే లేదు, సినిమాలో ఎలివేషన్ తో నడిపించారు, జస్ట్ యావరేజ్ మూవీ అంతే. బట్ నాని గారు ఏదైతే కెరియర్ బెస్ట్ అనుకుంటున్నారో, నాని గారికి ఏదైతే కెరియర్ బెస్ట్ కలెక్షన్ వస్తాయి అనుకున్నారో అదైతే ఓపెనింగ్స్ రావచ్చేమో కానీ ఆయన చేసిన ప్రమోషన్ వల్ల రాంగ్ రన్ లో అయితే సినిమా తేలిపోద్ది నిజంగా. సినిమా అంతా కూడా ఏంటంటే ఏం జరుగుతుందో తెలిసిపోద్ది, అలాగే నడుస్తుంటది. ఆ లాస్ట్ 30 minutes ఆ పాపను కాపాడే సీన్ అయితే మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. ఇంకా ఫస్ట్ పార్ట్ లో మనకు ఒక సీన్ ఉంటుంది ఇంటర్వెల్ బ్లాంక్ లో, ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకైతే. సో ఓవరాల్ గా ఏదైనా అదే అడిశేష్ గారు శ్రీనిధి గారు ఒక అవెంజర్స్ టైప్ లో లాస్ట్ 30 minutes ఫైట్ బాగుంది. బట్ ఆ ఫైట్స్ ఉన్న కొంత కంటెంట్ సినిమా అంతా ఉంటే కనుక నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఆ నెక్స్ట్ లెవెల్ అనిపించింది సినిమాతో ఒక ఎలివేషన్ తో నడిపారు కానీ కథ అయితే లేదన్న. సో ఓవరాల్ గా నేను అనుకున్న సినిమా ఏంటంటే ఒక యావరేజ్ మూవీ అంతా. థ్యాంక్ యూ. వైలెన్స్ అయితే ఉంది కానీ చాలా బాగుంది, నాని గారు ఎలా చేశారు సినిమా? వేరే లెవెల్. ఓకే, ఇంటర్వెల్ సీన్స్ కానీ క్లైమాక్స్ సీన్స్ కానీ మీకు ఎలా అనిపించాయి? క్లైమాక్స్ సీన్ అయితే అద్భుతం. సో లాస్ట్ 30 minutes బాగుంటుంది అన్నారు, మరి అవును. ఓకే, కార్తిక్ ఏంటి చాలా ఉంది, చాలా బాగుంది అసలు. ఓకే, అసలు మీకే తెలుస్తుంది. ఎవరికి హీరో అండి? లేదు అది అనౌన్స్ చేయను, సినిమా చూసాక మీరే తెలుసుకుంటారు. వైలెన్స్ ఎక్కువ ఉందన్నారు, అది కావాలి ఆ మూవీకి, అది ఎందుకు అలా చేశారు, హిట్ 3 ఏంటి అనేది ఆ మెయిన్ పార్ట్ అక్కడే తెలుస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. బాగుంది సినిమా అంటే యాక్షన్ తప్ప ఇంకేం లేదంటారు. అంటే ఈ హిట్ 3 ఒక టాపిక్ తీసుకుంటారు కదా, ఒక కేస్, థర్డ్ కేస్ అనేది అదే మెయిన్. థర్డ్ కేస్ ఏంటి అనేది మూవీ చూస్తే తెలుస్తుంది. ఈ వాయిలెన్స్ ఎందుకు అంటే ఆ మూవీకి తగ్గట్టు ఉంది. నాని అన్న వరుస విజయాలతో దసరా సరిపోతా సినిమా అంతా హ్యాట్రిక్ సాధించాడు. హిట్ 3 1, 2 కంటే 3 చాలా బాగుంది, సూపర్ డూపర్ సినిమా. శైలేష్ కోల్ గారి డైరెక్షన్, శ్రీనిధి అందాలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్, మిక్కీ జయమేర్ అన్ని బాగున్నాయి. మిక్కీ శాను గారి ఫోటోగ్రఫీ సూపర్ డూపర్ హిట్ సినిమా చాలా బాగుంది. నాని గారికి మరో పెద్ద హిట్ వాల్పోస్ట్ సినిమా బ్యానర్ లో ఈ హిట్ 3 సినిమా ఫ్రాంచైజీ సూపర్ డూపర్ హిట్ అండి. అందరూ థియేటర్స్ చిచ్చి బూతులేదా లైట్ బూత్ అక్కడికి వచ్చి ఆపుతున్నాడు, బాగుంది సినిమా, కామెడీ ఉంది. అన్ని చోట్ల బూట్లు కట్ చేస్తున్నాడు, అట్లా ఆపుతున్నాడు. నాని యాక్టింగ్ ఎర్ర తీసేసాడు, చాలా బాగుంది సినిమా. బూతులే లేవు, సూపర్ హిట్ అండి. సూపర్ హిట్ 8.3.1 అండి, చాలా బాగుంది సినిమా. హిట్ 4 కార్తీక్ చేస్తున్నాడు. సూర్య హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్ అన్ని ఇతను అమ్మాయితో పాటు ట్రావెల్ అవడం, పరిచయం చేయడం, లవ్ సీన్స్ అన్ని బాగున్నాయి. కాశ్మీర్ అందాలు, అమ్మాయి కూడా పోలీస్ ఆఫీసర్ అండి, చాలా సూపర్ డూపర్. ఇట్లున్నాయి స్పెట్స్, ఇట్లా తీసుకొని చూసిన కూర్చోండి. సీజీ షాట్లు ఎక్కువ బాగా పెట్టారు అనిపిస్తుంది. సీజీ షాట్స్ అర్థం కాలే. సీజీ క్లైమాక్స్ వైలెన్స్ అయితే సూపర్ ఉన్నది. క్లైమాక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయరు అసలు ఎవ్వరు, చాలా బాగున్నది. చూపించారా? రెడ్ బాగా ఎక్కువ చూపించారా? బాగా ఎక్కువ అంటే ఎప్పటికున్నదే కదా చూపించేది. మటాలు ఉన్నది మొత్తం, హీరోయిన్ ఎంతసేపు స్క్రీన్ మీద ప్రెసెన్స్ మొత్తం ఉన్నది. హీరో ఉండాలి కదా. నాని అయితే సంపేషండు, మొత్తం సంపేషండు అంటే ఇంకా చెప్పొద్దు. స్క్విడ్ గా చూసినారనా, అంతకు మించి ఉన్నది. పార్ట్ 4 ఎలా ఉండబోతుంది? అది ఇంకా ఘోరం ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే. ఎందుకంటే క్లైమాక్స్ లో వచ్చింది కదా వాళ్ళతో, నెక్స్ట్ రోల్ లో ఇంకో సూపర్ ఉంటది. గెస్ట్ రోల్ ఎక్స్పెక్ట్ చెప్పదు, చూడాలి పోయి సినిమాలు అందరూ. క్యారెక్టర్ మిస్ అయింది కదా హిట్ అంటే యూనివర్స్ లో భాగంగా, అది ఎలా అనిపించింది? బాగున్నది. చెప్పు తొందర క్వశ్చన్ ఎట్లా ఉంది? సంపేషుడు మొత్తం. ఎట్లా తెలుసా, పుష్పటులో రప్ప 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 అంటాడు చూడు, అంతకు మించి చంపేసిండు. ఒక్కొక్కరిని నొరికి చంపేసిండు. మస్తు నచ్చింది నాకైతే. పిచ్చి పిచ్చిగా చంపేసిండు. ఓకే, అది బాగుంది. ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది.
మేడం నాని గారికి యాక్షన్ సీన్స్ అనేవి సెట్ అయ్యాయంటారా? యాక్షన్ క్యారెక్టర్ బాగుందండి ఇది కూడా బాగుంది వరకు ఒక ఫ్యామిలీ స్టార్ గా ఉన్నాడు. అవునండి కానీ యాక్షన్ మూవీ బాగుంది, ఫైట్ సీన్స్ అన్ని బాగున్నాయి, లవర్ బాయ్ కూడా బాగున్నాడు. రెండు సినిమా బాగున్నాయి. మొత్తంలో హైలైట్స్ అంటే ఏం చెప్తారు? అన్ని హైలైట్స్ ఏనండి, ప్రతి ఒక్కటి హైలైట్. ఓకే, అంటే కొంతమంది స్టార్టింగ్ నుంచి కూడా బూతులు ఉంటాయని నెగిటివ్ గా మాట్లాడారు. సో మరి అట్లా అంటే అన్ని సినిమాలలో ఉంటాయి కానీ కొంచెం అవి హైలైట్ చేయొద్దు మనం. ఓకే, సో మొత్తానికి నాని గారికి అయితే మంచి హిట్ అంటే ఓకే థ్యాంక్ యూ. సూపర్ అన్న, చాలా బాగుంది. నాని యాక్టింగ్ లెవెల్ ఇచ్చి పడదే నెక్స్ట్ లెవెల్, నెక్స్ట్ లెవెల్ ర్యాంప్ ఆడి యాక్షన్ అనేది ఆయనకి సెట్ అయిందంటారా? నెక్స్ట్ లెవెల్ అన్న. ఊర మాస్ అంటే ఊర మాస్ మూవీ అయితే. అంతా కూడా బీజిఎం నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ బీజిఎం అసలు ఇచ్చి పడదే. సినిమా మొత్తం ఎక్కడ బోర్ అనిపించదు, నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్. నెక్స్ట్ హిట్ మూవీ అసలు మామూలుగా లేదు. సిరీస్ ఇంకా ఈ సిరీస్ 1, 2, 3తో ఆగే సిరీస్ కాదు. దాదాపు ఇక ఈ హిట్ సిరీస్ అనేది దాదాపు ఒక 100 సిరీస్లు అయితే తీసుకెళ్తారు. ఇక నెక్స్ట్ మనకి ఆల్రెడీ రివీల్ అయిపోయింది, కార్తీక్ గారు అయితే రాబోతున్నారు. ఇందులో నాన్నగారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇంకా వేరే లెవెల్ అని అయితే మాట్లాడొచ్చు. ఒక్కొక్క ట్విస్ట్ ఉంటుంది భయ, అసలు మామూలుగా ఉండదు. మళ్ళీ అందులో మెయిన్ ఏంటంటే క్లైమాక్స్ మాత్రం హైలైట్ ఉంటుంది. ఇంకొకటి ఫైటింగ్ సీన్స్ అయితే ఇంకా చెప్పలేము. ఒక్కొక్కరిని కొడతా ఉంటే మన పుష్ప 2లో ఏది రప్ప సీన్ ఏదైతే ఉందో అంతకు మించి ఇందులో మనకు అనిపించింది. ఒక్కొక్కరిని కొడుతుంటే అసలు మామూలు గూస్ బంప్స్ కాదు, నెక్స్ట్ లెవెల్ భయ. మూవీ మాత్రం అసలు హైలైట్. ఇంకా ఫ్యామిలీతో చూడొచ్చా అంటే 18+ అంటే ఇవే కొట్టుకోవడము ఇలాంటివి ఉంటాయి కాబట్టి, బట్ పర్లేదు, బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, మంచి ఎంటర్టైన్మెంట్. ఇంకా ఈరోజు May 1st హాలిడే కాబట్టి నాన్నగారికి మంచి కలిసి వచ్చిందనే చెప్పాలి. సో మళ్ళీ మూవీ హిట్ కొట్టిందనే చెప్పాలి. చాలా చాలా బాగుంది.